మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో జియో ఎంఎస్ నెంబర్ 20 తీసుకొచ్చింది. చెప్పండి, అసలు జియో 20 ఎందుకు, దానివల్ల ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇంత జియోలో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జియో 20 వల్ల సార్ ఎక్కడ ఒక సంవత్సరం అంటే 10th 8th నుంచి 10th తర్వాత అంటే 4 ఏళ్ళు ఎక్కడ వరుసగా ఎక్కడ చదివితే అక్కడ లోకల్ ఉంటుంది. శ్రేష్ఠ అనేది ఏమి ఇంతకు గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకం 2022 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఓకే, మీరు చెప్పండి. లక్ష్మీ నరసింహ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా 5 ఏళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చాం మనం. అంటే ఇక్కడ చదివినా అక్కడ చదివినా కానీ 2019 వరకు స్థానికతగా వర్తించాలని చెప్పి అప్పుడు ఎగ్జామ్షన్ జియో వచ్చింది. ఇప్పుడు జియో వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. దాని సవరణ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సవరణ కాదు, మొత్తం ఈ జియోలను రద్దు చేయాలి. అవుతుందా? ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ జియో ప్రకారం 4 ఏళ్ళు ఇతర రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకల్ అంటుంది. ఇప్పుడు అట్లా కాదు, 4 ఏళ్ళు కాదు. యాక్చువల్గా పాత జియో ప్రకారం 1 నుంచి 12 వరకు చదివితే 6 నుంచి 12 అంటే ఇంటర్మీడియట్ వరకు. వాస్తవం చెప్తున్నాం, బాధపడకుండా ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితులు మాది. ఎందుకంటే మా తరఫున ఎవరు మాట్లాడడానికి రావట్లేదు. ఫైనల్ చెప్పండి, డిమాండ్ అంటే ఏం డిమాండ్? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? జిల్లాలో చాలా మంది నిరక్షరాస్యుల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది నాన్ లోకల్ అనే సమస్య తెలియకుండా చాలా. శ్రేష్ఠ లాంటి స్కీమ్లో చదివిన పిల్లలకి ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి ఇస్తూనే సుమన్ టీవీ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం. మా శ్రేష్ఠ విద్యార్థులకు ఈ ప్రభుత్వం తెచ్చిన జీవోని వారు వెంటనే మాకు రద్దు చేసి మినహాయింపించి, నేను సుమన్ టీవీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నా, జియో రద్దు చేయడం అనేది ఒక రోజు పట్టదు, ఒకే ఒక రోజు సమయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో జియో ఎంఎస్ నెంబర్ 20 తీసుకొచ్చింది. అయితే ఆ జియో వల్ల చాలా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు, అలాగే పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఇంతకు జియో సారాంశం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా కాంగ్రెస్ పార్టీ నుండి లక్ష్మీ నరసింహ యాదవ్ గారు. నమస్తే లక్ష్మీ నరసింహ యాదవ్ గారు. అలాగే పేరెంట్స్ ఉన్నారు, అందరికి నమస్కారం. చెప్పండి, అసలు జియో ఎంఎస్ 20 ఎందుకు, దానివల్ల ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇంతకు జియోలో ఏముంది? ఇంతకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జియో 20 వల్ల సార్ ఎక్కడ ఒక సంవత్సరం అంటే 10th 8th నుంచి 10th తర్వాత అంటే 4 ఏళ్ళు ఎక్కడ వరుసగా ఎక్కడ చదివితే అక్కడ లోకల్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకంలో వివిధ రాష్ట్రాల్లో చదివే పిల్లలు దీనివల్ల స్థానికత కోల్పోతున్నారు. మేము డబ్బులు పెట్టి చదివించుకుంటా గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటేనే మేము పంపించినాం, కానీ మేము అక్కడ పంపించిన తర్వాత మీరు నాన్ లోకల్ అనడం వల్ల పిల్లల్ని ఉన్నత విద్యాలయం కోల్పోతున్నాం. దీనివల్ల పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. శ్రేష్ఠ పథకం వల్ల ఎస్సీ పిల్లలు, కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు 2022 నుంచి వచ్చిన పిల్లలంతా ఇప్పుడు బ్రేక్ అయినాం. అంటే ఏ స్టేట్లో చదివిస్తున్నారు? గుజరాత్లో చదువుతుంది సార్ మా పాప. గుజరాత్ స్కూల్లో చదువుతుంది. మొత్తం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కదా, మళ్ళీ ఈ జియోకి దానికి సెంట్రల్ గవర్నమెంట్కి లింక్ ఇలా కలిసింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి సార్. మేము ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందనే జియో అనేది మేము అనుకుంటున్నాం సార్. అంటే స్టూడెంట్స్ వల్ల ఇప్పుడు మీరు లోకల్ కాదని చెప్పేసి అంటే జియో ప్రకారం తెలిసిపోతుందా? అయితే అంతే కదా సార్. ఇప్పుడు మేము అక్కడ 4 ఏళ్ళు అక్కడ చదివినామంటే మనకు స్టడీ సర్టిఫికేట్లు, టీసీలు అవన్నీ అక్కడ 4 ఏళ్ళు బయట రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ స్థానికత కోల్పోతున్నాం. ఈవెన్ లాస్ట్ టైం మేము IIITకి అప్లై చేస్తే మమ్మల్ని నాన్ లోకల్గానే పరిగణించింది. మేము అప్పుడు IIIT కోల్పోయినాం. ఇప్పుడు ఇంటర్ రేపు మార్చికి అయిపోతే ఇక్కడికి వచ్చినామంటే మా హైయర్ ఎడ్యుకేషన్కి మనం ఎలిజిబుల్ లేదు. డబ్బులు పెట్టి మేము బయట రాష్ట్రాల్లో చదివించిన మేము చదివలేదు. ఫ్రీ చదివిస్తారంటే పోయినాము. చదివిన తర్వాత 4 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత జియో వల్ల మేము నష్టపోతున్నామని మా వాయిస్. మీరు చెప్పండి, మీ స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నా పేరు ప్రకాష్ సార్. నా కుమారుడు కత్తి జశ్వంత్ కుమార్ తమిళనాడులో చదువుతున్నాడు సార్. తమిళనాడులో చదువుతున్నాడు సార్, నామకల్ డిస్ట్రిక్ట్. అయితే మా పిల్లోడు 9th అక్కడ అడ్మిషన్ చేయించాను సార్. మా పిల్లోడు 9th ఇప్పుడు శ్రేష్ఠ ఇండియా లెవెల్ ఎగ్జామ్ పెట్టి కాంపిటీషన్ ఎగ్జామ్లో పాస్ అయ్యి అక్కడ జాయిన్ చేయించాం. మేము జాయిన్ చేయించే ముందు మాకు ఇది లోకల్ నాన్ లోకల్ సమస్య మాకు తెలియదు సార్ అప్పుడు. అందుకని మేము జాయిన్ చేయించాం. ఇప్పుడు రీసెంట్గా మాకు జియో తీసుకొచ్చినారు. ఇప్పుడు మా పిల్లోడు అక్కడ చదివి 4 years 3 months అయితే అక్కడ క్లోజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మేము ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేయకపోతే లోకల్ నాన్ లోకల్ సమస్య తెచ్చి మా పిల్లోడు నాన్ లోకల్గా పరిగణిస్తున్నాడు సార్. మాకు అది చాలా ప్రాబ్లం అవుతుంది. మమ్మల్ని లోకల్గానే మమ్మల్ని తీసుకోవాలా. మా శ్రేష్ఠ ఉన్న మా ఎస్సీ పిల్లలందరూ చాలామంది మన ఏపీలో చాలామంది నష్టపోతారు. మా లాంటి పిల్లలు మేమంతా తల్లిదండ్రులకు వచ్చినాం సార్. కాబట్టి మా పిల్లలకు రేపు జరగబోయే స్టేటు ఎగ్జామ్ కానీ స్టేటు ఎంసెట్ ఎగ్జామ్ కానీ వారిని లోకల్గా మమ్మల్ని పరిగణించాలని మేము కోరుతున్నాం సార్. మీ పిల్లలు చెప్పు, మీది ఏ ఊరు? ఇంతకు నా పేరు వెంకట్ సార్. మా బాబు గుజరాత్లోని సూరత్లో చదువుతున్నాడు సార్. గుజరాత్ సూరత్. ఆల్ ఇండియా లెవెల్లో 178 ర్యాంక్ వచ్చింది సార్ మా బాబుకి. ఈ శ్రేష్ఠ స్కీమ్ 2022లో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా దేశంలో ఉన్న అల్పాదాయ వర్గాలు, ఎస్పెషల్లీ ఎస్సీలో ఉన్న ఆ పిల్లల కోసం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దీంట్లో అత్యంత నాణ్యమైన విద్యను అందించాలని దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్కి సెలెక్ట్ చేసి ఎన్టీఏ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన పిల్లల్ని ఆ స్కూల్లో చదివిస్తే ఇప్పుడు మేము కూడా అలాంటి స్కూల్లో చదువుతున్నారంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈ 2024లో తీసుకొచ్చిన ఈ జియో నెంబర్ 20 వల్ల మా పిల్లలు అక్కడ వేరే రాష్ట్రాల్లో చదివి మన స్టేట్కి వస్తే స్టేట్లో ఈ నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే ఈ జియో నెంబర్ 20 వల్ల నాన్ లోకల్గా మా పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారు సార్. అందుకు మేము ఆ జియో నెంబర్ 20 నుండి మా పిల్లలకి శ్రేష్ఠ స్కీమ్ ద్వారా చదివేటువంటి మా పిల్లలకి ఎగ్జామ్షన్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. లేదంటే మేము అట్లా నాన్ లోకల్ ప్రాబ్లం ఉంటుంది మీరు బయట చదివితే అనే ఆ విషయం మాకు గవర్నమెంట్ విషయం తెలిస్తే మేము వేరే రాష్ట్రాల్లో చదివించే వాళ్ళం కాదు సార్. ఏదో విధంగా మేము ఇక్కడ లోకల్ని చదివించే వాళ్ళం. ఈరోజు మేము ఎంతో ఆశతో వేరే రాష్ట్రంలో చదివించుకొని మళ్ళీ ఇక్కడ వస్తే మా బాబుది గోలు నీట్ సాధించాలని మా బాబు గోలు సార్. ఇప్పుడు వచ్చి ఇక్కడ నాన్ లోకల్ అంటే నేను నిరుద్యోగిని, 1 కోటి రూపాయలు నేను చదివించి నా కొడుకు నేను ఎక్కడ చదివించుకోవాలి సార్? అంటే ఎస్సీలో చదువుకున్న మా పిల్లలు, ఎస్సీలో ఉన్న ఈ నాణ్యమైన మెరిటోరియస్ పిల్లలంతా ఈ ఉన్నత విద్యకి దూరం చేయాలంటే దూరం అయ్యే ప్రమాదం చాలా ఉంది. అదే స్టేట్లో నీట్ రాయచ్చా? అక్కడ కూడా నాన్ లోకలే సార్. లోకల్ అసలు మేము తాత ముత్తాతల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మా పిల్లలు మేము ఇక్కడే ఉన్నాం సార్. మేము నాన్ లోకల్ ఎట్లయితాం సార్? అసలు ఎట్లా తీసుకొచ్చారో మాకు అర్థం కాకుండా సార్. అందుకు మా పిల్లలకి ఎక్కడ చదివినా మాకు ఓన్గా చదివించుకునే కెపాసిటీ మాకు లేదు సార్. బయట ప్రభుత్వం నువ్వే అవకాశం కల్పించినావు పేద పిల్లలకి, అల్పాదాయ వర్గాల పిల్లలు. కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే మీరు నాన్ లోకల్ మీకు సంబంధం లేదని చెప్పి మమ్మల్ని బయటికి దొబ్బేస్తే మేము ఎట్లా ఈ ఉన్నతమైన విద్యని ఎట్లా మేము చదువుకోవాలి సార్? మేము ఒక ఇంతకు శ్రేష్ఠ అనేది ఏమి ఇంతవరకు ఆ పథకం గురించి చాలా మంది తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ పథకము ఇది మీరు చెప్పండి. అసోసియేషన్ కూడా పెట్టారు మీరు, శ్రేష్ఠ అసోసియేషన్ అని, బాధితులు అంతా. ఇంతకు ఏంటి మొత్తం చెప్పండి. సరే, శ్రేష్ఠ అనే స్కీమ్ని సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకం 2022 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ కోసమే తీసుకొచ్చారు. ఎస్సీ స్టూడెంట్స్లో అణగారిన కుటుంబాల వాళ్ళు ఉన్నారు. దీన్ని ఈ స్టూడెంట్స్ అత్యున్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది కూడా సెంట్రల్ లెవెల్లో టాప్ మోస్ట్ స్కూళ్ళలో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ తెస్తారు. ఇది నేషనల్ లెవెల్లో 3000 మంది పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎన్టీఏ ఎగ్జామ్ పెడతారు. ఎన్టీఏ అత్యున్నతమైన ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవుతారు. వీళ్ళు కూడా ఓవరాల్గా ఇండియాలో ఢిల్లీ నుండి కాశ్మీర్ వరకు, కన్యాకుమారి వరకు మీ పిల్లలు సీట్లు పొందుతారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మీరు ఈ రాష్ట్రాలలో చదివితే ఆంధ్రప్రదేశ్ అండ్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలోనే నాన్ లోకల్ సమస్యని హైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జియో నెంబర్ 20, తెలంగాణలో జియో నెంబర్ 33 అండ్ 150 అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. దీంట్లో ఈ పిల్లలు టోటల్గా ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు. సార్, తెలంగాణ వచ్చేసరికి తెలంగాణ ఇష్యూస్ వాళ్ళు దేనికోసం తెచ్చుకున్నారు అనేది 22కు ముందు తెచ్చినారు. 2022కు ముందే తెచ్చినటువంటి స్కీమ్ లేకుండా జనరల్ గా స్కీమ్ కన్నా ముందు తెచ్చినటువంటి జీవో అది. అయితే మనం ఏమంటున్నామంటే, శ్రేష్ఠ అనే అటువంటి పథకము కేంద్ర ప్రభుత్వము ఎస్సీల కోసం ఉచిత విద్యా పథకం ఇది. దీంట్లో శ్రేష్ఠ లాంటి స్కీమ్స్ లో ఎస్సీలను, బడుగు బలహీన వర్గాల పిల్లలను ఎగ్జామ్షన్ ఇచ్చి తెచ్చుకోండి. మీరు ఎన్ని జీవాలని తెచ్చుకోండి, ఎవరికైనా తెచ్చుకోండి. మా పిల్లలు ₹1 కట్టరు. ఎక్కడ ఏడికి పోయినా మా సొంత డబ్బులు ఏ రకంగా ఖర్చు కావు. ఈ రకమైన పిల్లల్ని మీరు తీసుకుపోయి నాన్ లోకల్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొస్తే, ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఒక స్టూడెంట్కి నాన్ లోకల్ వలన లోకాలిటీ కోల్పోవడం వలన ₹1 కోటి నుండి ₹1.5 కోటి ఖర్చు అవుతుంది. ఎస్సీ పిల్లలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెంది ఏదో ఉన్నత విద్య చదువుకోవడానికి వచ్చేటువంటి తరుణంలో మీరు నాన్ లోకల్ అని జీవో తేవడం వల్ల ఈ ఎస్సీలకు టోటల్ గా ఉన్నత విద్యను దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనగా భావించాల్సి వస్తుంది. ఓకే, మీరు చెప్పండి. లక్ష్మీ నరసింహ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అక్కడ సవరణ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా సవరణ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. అది కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాతనే శ్రేష్ఠ స్కీమ్ అనేది వచ్చింది. సరే, శ్రేష్ఠ స్కీమ్ కంటే ముందు కూడా జనరలైజ్గా అందరు స్టూడెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి స్థానికత. ఎందుకోసం అంటే జియో నెంబర్ 20 అనేది గతంలో మన 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే స్థానికతగా గుర్తించేవాళ్ళు. కానీ జియో 20 నెంబర్ వల్ల నువ్వు 1 నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదివినా,
ఇంటర్మీడియట్కు నువ్వు తెలంగాణనో లేకపోతే బెంగళూరు లేకపోతే రాజస్థానో లేదంటే గుజరాతో లేదంటే తమిళనాడులో చదివితే నీకు ఇక్కడ స్థానికత వర్తించదని చెప్పి జివో స్పష్టం చేస్తుంది. ఇట్లాంటి జివోలు తీసుకొచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి కూటమి ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ ఒక నిపుణులతో చర్చించాలి, విద్యావంతులతో చర్చించాలి. మన రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా 5 ఏళ్ళ ఎగ్జామ్షన్ ఇచ్చాం మనం. అంటే ఇక్కడ చదివినా అక్కడ చదివినా కానీ 2019 వరకు స్థానికతగా వర్తించాలని చెప్పి అప్పుడు ఎగ్జామ్షన్ జివో వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 ఏళ్ళ వరకు కూడా, అంటే నేనేమంటా అంటే 2030 వరకు నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చి మీరు 2030 తర్వాత ఎవరు చదివినా కానీ మీ ఇక్కడ స్థానికత వర్తించదని చెప్పి పేరెంట్స్ను, తల్లిదండ్రులను అందరినీ నువ్వు చైతన్యపరిచిన తర్వాత జివో తీసుకొస్తే అది కూడా పేరెంట్స్ కూడా అలర్ట్ అవుతారు. ఈరోజు మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీట్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కోచింగ్లు సరిగ్గా నాణ్యమైన విద్య లేదని చెప్పి ఈరోజు మనం హైదరాబాద్కి పోతున్నాం, లేకపోతే బెంగళూరుకు పంపిస్తున్నాం, లేకపోతే రాజస్థాన్కి పంపిస్తున్నాం, లేకపోతే గుజరాత్లో చదివిస్తున్నాం. అంటే కొంతమంది ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ కూడా తీసుకుంటారు డిగ్రీతో పాటు. మళ్ళీ వీళ్ళందరికీ స్థానికత వర్తించదని చెప్పి ఈ జివోలు చెప్తున్నాయి. తర్వాత ఎంబీబీఎస్ కూడా, అండర్ డిగ్రీ కూడా ఎంబీబీఎస్ కూడా 8 జివో తీసుకొచ్చారు ఒకటి. మనం దానివల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా ఓసీలో ఉన్న పేద విద్యార్థులు స్థానికత కోల్పోయారనేది ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా గుడ్డిగా జీవోలు తీసుకొచ్చి పేద ప్రజలను, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి జీవోలు, అసబద్ధమైన జీవోలు తీసుకొస్తున్నప్పుడు నువ్వు నిపుణులతో లేదంటే విద్యావంతులతో చర్చించి ఈ జీవో వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది అని చర్చించకుండానే అప్పటికప్పుడు జీవో తీసుకురావడం వల్ల ఎంతోమంది పేరెంట్స్, కొంతమంది ఎంసెట్లో ఇక్కడ స్థానికత ఉండడం వల్ల కూడా సీటు కోల్పోవడం. ఇక్కడ ఓన్లీ కేవలం శ్రేష్ఠ సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అంటే మీకోటే ఎగ్జామ్షన్ కావాలంటారు? లేదు, శ్రేష్ఠ వాళ్ళు అనేది వాళ్ళు ఒక సఫర్ అవుతున్నారు కాబట్టి. అంటే మిగతా సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. పేరెంట్స్ చాలా మందిలో ఆవేదన ఉంది, వాళ్ళ యొక్క ఆక్రోశం ఉంది, కానీ ఎవరు మా తరపున మాట్లాడతారు అనే బాధలు ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మాకొకటే చాలు, మాకు వస్తే చాలు అంటున్నారు. అంటే వాళ్ళు పోరాటం చేసేది ఏంటంటే శ్రేష్ఠ వాళ్ళు పోరాటం చేయడం వల్ల జనరల్ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. మనం అనుకుంటున్నాం ఏంటంటే జనరల్ వాళ్ళు కూడా తోడైతే. అంటే శ్రేష్ఠాలు ఓన్లీ ఎస్సీలే కదా, ఎస్సీల పిల్లలు ఉన్నారు కదా, మిగతా ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, చాలా మంది కూడా పోయింటారు కదా, వాళ్ళ పరిస్థితి. నేను బీసీ, మా అమ్మాయి కర్ణాటకలో చదువుతుంది అనుకో, స్థానికత వచ్చిందని నేను పోరాటం చేయాల్సిందే కదా. నేను రిజర్వేషన్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ముందుకు రాలేదు. ఇది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది అందరూ ఓసీ, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి పేరెంట్ కూడా ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కానీ ఇక్కడే వందల సంవత్సరాలు ఇక్కడ జీవిస్తూ ఇతర రాష్ట్రాల వాళ్ళ ఉన్నత విద్య కోసమో లేదంటే ఇంటర్మీడియట్ మంచి కోచింగ్ కోసమో తెలంగాణలో వాళ్ళను అక్కడ కాలేజీలో వదిలిపెడతారు. అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ స్థానికత వర్తించదంటే పేరెంట్స్ ఏ విధంగా బాధపడతారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఏ రాష్ట్రంలో స్థానికత ఉంటే ఆ రాష్ట్రంలో స్థానికత ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ సీట్ అయినా కోటాలో కొడితే, ఏ కేటగిరీ సీటు కొడితే పేద విద్యార్థి అయినా, ఓసీలో ఉన్న పేద విద్యార్థి అయినా కానీ ఎవరైనా కానీ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకు కూడా 10,000 రూపాయలే రియంబర్స్మెంట్. మన స్థానికత లేకపోవడం వల్ల 10,000కు ఎంబీబీఎస్ సీటు కోల్పోతున్నాడంటే ఎంత అన్యాయం ఇది. ఇది గవర్నమెంట్ యొక్క కుట్ర కదా. ఇప్పుడు పేద విద్యార్థి ₹1,00,00,000 కట్టి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ కొనగలుగుతాడా? అదే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళైతే, డబ్బున్నోడైతే ఎక్కడైనా చదివినా కానీ ఎక్కడైనా ₹1,00,00,000 కట్టి ఎంబీబీఎస్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ కొనగలుగుతాడు. కానీ ఇవన్నీ కూడా గమనించకుండా అప్పటికప్పుడు జీవో తేవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. నిజంగా నారా లోకేష్ తెలిసి తెచ్చారా, తెలియక తెలిసినారా అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకోసం నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళాలి మీరు సుమన్ టీవీ ద్వారా. ఎంతమంది విద్యార్థులు నష్టపోతారంటే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు, స్థానికత కోల్పోతున్నారు. దానివల్ల ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఎక్కడో ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అక్కడ పూర్తి చేసుకుని ఇక్కడ వస్తే పీజీ చదవడానికి లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు జీవో వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, దాని సవరణ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా? సవరణ కాదు, మొత్తం ఈ జీవోలను రద్దు చేయాలి. అవుతుందా? ఖచ్చితంగా చేయాలి. అయితే చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ప్రభుత్వం మెడలు వచ్చాను సరే. ఈరోజు దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఖచ్చితంగా చేపిస్తాం. మేము రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్తాం. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది. శ్రేష్ఠ స్కీమ్ వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు నష్టపోతున్నారు. కానీ తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిన ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం కాంగ్రెస్ చెప్తున్నా, కేసీఆర్ తీసుకొచ్చిన అసబద్ధ జీవోల వల్ల ఈరోజు తెలంగాణలో కూడా కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు. తెలంగాణ విద్యార్థులు ఈరోజు తమిళనాడులో చదువుతుండొచ్చు, తెలంగాణ విద్యార్థులు గుజరాత్లో చదువుతుండొచ్చు, వాళ్ళు కూడా నష్టపోతున్నట్టే కదా. ఈరోజు మన రాష్ట్రానికి ఒకటే కాదు, మన పిల్లలు ఏదో హైదరాబాద్లో మెట్రో సిటీలో చదువుతున్నారని చెప్పి మనం నష్టపోతున్నాం అనేది కాదు. తెలంగాణ పిల్లలు కూడా ఇతర రాష్ట్రాలు చదువుతున్నారు,
వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్తాం. కేసీఆర్ ఏదైతే అసంబద్ధ జీవో తీసుకొచ్చాడో ఆ జీవోను రద్దు చేసే విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈరోజు కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, ఇలాంటి జీవోలు తీసుకురాలేదే. ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణలో మేము తీసుకొచ్చిన జీవో కాదు, అది కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. దాన్ని అనుసరంగా తీసుకొని ఈరోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జీవో తీసుకురావడం జరిగింది. కానీ ఇలాంటి తీసుకురావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాతో కలిసి వచ్చే పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏవైనా సరే, ఎందుకంటే ఇది రిజర్వేషన్ ప్రమాదానికి గురవుతుంది. ప్లస్ పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. అది విద్యా వైద్యమైనా కానీ ఏదానికైనా దూరం అవుతున్నారు. దీనివల్ల ఎంత నష్టపోతారంటే అది చెప్పలేనంత నష్టపోతారు పేరెంట్స్. కానీ ఈరోజు ఒకరు సీటు కోల్పోయిన అంటున్నారు అతను. మళ్ళీ వాళ్ళ పిల్లోనికి ఎవరు నారా లోకేష్ తీసుకొచ్చి ఫీజు కడతాడా? లేకపోతే ఈరోజు మన స్థానికత మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా, ఎంపీకి కంటెస్ట్ చేయాలన్నా దేశంలో ఎక్కడ ఓటు ఉన్నా కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు, ఏ జిల్లాలో పోటీ చేయొచ్చు అని ఉన్నప్పుడు మళ్ళీ విద్యార్థి ఏ రాష్ట్రంలో చదివినా ఎక్కడ చదివినా ఇక్కడ ఎందుకు స్థానికత కాదని చెప్పి నేను అడుగుతున్నా. మన దేశంలో కూడా ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా దానికోసం పోరాటం చేయాలి. వన్ ఎడ్యుకేషన్ వన్ నేషన్ అంటే వన్ ఎడ్యుకేషన్ వన్ నేషన్ అంటే దేశంలో ఎక్కడైనా చదవచ్చు. స్థానికత ఇవన్నీ ఆ స్థానికత ఆ రాష్ట్రాన్ని బట్టి మీరు రిజర్వేషన్ అంటే ఆ పిల్లలు ఎక్కడ చదివినా కానీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లేదా వాళ్ళ రెసిడెన్సీ వాళ్ళ యొక్క ఎన్ని సంవత్సరాలు ఉన్న దాన్ని బట్టి మీరు రిజర్వేషన్ అమలు చేయాలి. కానీ ఇలా ఈ విధంగా పక్క రాష్ట్రాలు చదివితే జీవో నెంబర్ 80 తీసుకొచ్చారు, జీవో నెంబర్ 83 తీసుకొచ్చారు, జీవో నెంబర్ 20 తీసుకొచ్చారు. దీనివల్ల పీజీ విద్యార్థులు ఎక్కడో డిగ్రీ వచ్చి ఇక్కడ చేరాలంటే వాళ్ళు ఇక్కడ స్థానికత కోల్పోతున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ 10th 9th క్లాస్ శ్రేష్ఠ అనే స్కీమ్ అనేది ఒక మంచి స్కీమ్. ఏ ప్రభుత్వం పెట్టినా కానీ అది మంచి స్కీమ్. ఆ స్కీమ్ వల్ల ఎంతోమంది దళిత విద్యార్థులు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఈరోజు ధనికుడైనా పేదవాడైనా అందరూ ఒకే స్కూల్లో చదవాలనేది ఆ స్కీమ్ లక్ష్యం. అది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేనప్పుడు పుల్లారెడ్డి కాలేజీ వైపు ఇట్లా బోర్డు చూసుకుంటూ పోయేవాళ్ళు, దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు పేద విద్యార్థులు కూడా ఈ పుల్లారెడ్డి కాలం మా కొడుకు ఎప్పుడు చదువుతాడంటే బోర్డు చూసుకుంటూ పోయేవాళ్ళు. కానీ అదే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత పేదవాడు ధనికుడు ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది. అలాంటిదే శ్రేష్ఠ స్కీమ్ అనేది కూడా నరేంద్ర మోడీ మంచి స్కీమ్ తీసుకొచ్చాడు. అలాంటి దాన్ని మనం నిజంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది, ఈ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకే కాదు అందరు జనరలైజ్గా అంటే ఓసీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా అందరి విద్యార్థులకు జనరల్గా న్యాయం జరగాలంటే ఈ జీవోలను వెంటనే రద్దు చేసి 2030 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి 2030కి నువ్వు ఒక జీవో తీసుకొచ్చి పేరెంట్స్ను చైతన్యపరచండి. మీరు ఇతర రాష్ట్రాల్లో చదివిస్తే మీకు స్థానికత కోల్పోతారని చెప్పి ఓ చైతన్యపరచండి. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్ కింద ఏదైతే ఏ వర్గం వాళ్ళు చదివినా కానీ ఏ రాష్ట్రంలో చదివినా కానీ ఇక్కడ స్థానికత వర్తిస్తారని చెప్పి ఆ జీవోలో ఒక ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు ఏ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ పేరెంట్స్కి కానీ అన్యాయం జరగదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూచిస్తున్నా. నిజంగా ఇది నారా లోకేష్ దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్తాము, విద్యాశాఖ మంత్రికి కానీ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది అసబద్ధమైన జీవో కాబట్టి వెంటనే రద్దు చేయాలి. ఈ ఐఏఎస్ అధికారులు కూడా ఆలోచన చేయండి, ఒకవైపు పునరాలోచన చేయండి. ఇప్పుడు మొన్న మీరు ఎంతమంది స్థానికత వల్ల ఎన్ని సీట్లు కోల్పోయినారు ఇక్కడ లోకల్ వాళ్ళు అనేది కూడా ఒక స్టాటికల్గా లెక్కలు తీయండి. తీసి జీవోను వెంటనే రద్దు చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది అమలు చేయాలని చెప్పి కూడా నేను టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అయితే ఈ జీవో ప్రకారం 4 ఏళ్ళు ఇతర రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకల్ అంటుంది. దీని ఎలా చూడొచ్చు అంటే 4 ఏళ్ళు కంపల్సరీ ఆ రాష్ట్రం చదివితేనే నాన్ లోకల్ అవుతారా? ఇప్పుడు అట్లా కాదు, 4 ఏళ్ళు కాదు. యాక్చువల్గా పాత జీవో ప్రకారం 1 నుంచి 12 వరకు చదివితే 6 నుంచి 12 అంటే ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ళు స్థానికత తీసుకొని ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎస్వి పరిధి అంటే తిరుపతి కానీ నెల్లూరు కానీ మన రాయలసీమ జిల్లాలో చదివితే వాళ్ళను ఎస్వి పరిధి కింద తీసుకునేవాళ్ళు స్థానికత. అదే ఏవి పరిధి కింద అక్కడ చదివితే విశాఖపట్నం కానీ ఇలాంటి గుంటూరు కానీ అక్కడ ఎక్కడ చదివినా కానీ ఏవి పరిధి కింద స్థానికత కింద నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి జీవోని తీసేసి నువ్వు 1 ఇయర్ కూడా నువ్వు ఇంటర్మీడియట్ అక్కడ చదివినా కానీ నీకు స్థానికత వర్తించదు అని చెప్తున్నారు. ఇది తప్పు కాబట్టి జీవో వెంటనే రద్దు చేయాలి. మీరు నేను అన్నట్టు 2030 వరకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి. దీనివల్ల సవరణ చేయాలా. ముఖ్యంగా అయితే జీవో రద్దు చేసి 2030 తర్వాత నువ్వు ఏదైనా తీసుకురావాలనుకుంటే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చి శ్రేష్ఠ లాంటి స్కీమ్స్ కానీ ఈ దేశంలో ప్రభుత్వ కేంద్ర సంబంధించిన స్కీమ్ ఏది తీసుకొచ్చినా కానీ ఏ రాష్ట్రంలో చదివినా కానీ వాళ్ళకి ఈ స్థానికత జీవోలు అనేది వర్తించదని చెప్పి ఒక పాయింట్ పెట్టి మిగతా వాళ్ళకి అందరికి కూడా ఇప్పుడు మీరు చైతన్యం చేసి మిగతా రాష్ట్రాలకు పోకుండా చూడాలి. లేకుంటే అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే బెంగళూరు కానీ ఎక్కడైతే హైదరాబాద్లో కానీ ఎక్కడైతే రాజస్థాన్లో కానీ ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటి కానీ ఎన్ఐటి కానీ అలాంటి సంస్థలు మేము ఆంధ్రప్రదేశ్ తీసుకురండి.
ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ నాణ్యమైన విద్య అందించండి. పోరు కదా, అదే మీరంతా పోయారు కదా, అది central scheme అది. పోయారు, మంత్రులను కలిసారు, ఏముంది రెస్పాన్స్? మేము మంత్రులను కలిసాం సార్. నేను తర్వాత వచ్చేసి మన శ్రేష్ఠ స్టేట్ సెక్రటరీ నరసింహన్న గారు, నేను దాదాపు మన నరేంద్ర మోడీ గారు మన కర్నూలుకి వచ్చినప్పుడు దాదాపు మేము 5-6 మంత్రులను కలిసాం సార్. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని, అదే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారిని. ఏమన్నారు ఇంతకు అంతమంది వారు ఏమన్నారంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది మా లోకేష్ దృష్టికి వచ్చింది, ఇది చేస్తామని చెప్తున్నారు కానీ మాకు క్లారిటీగా వాళ్ళు మాకు ఇవ్వడం లేదు సార్. మేమందరికి వాళ్ళకి ఇచ్చాం సార్, జీవన్ ఇది రద్దు చేయండి సార్, శ్రేష్ఠ పిల్లలు చాలా మంది నష్టపోతారు. రెస్పాన్స్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది కదా? పాజిటివ్ గా అవుతుంది కానీ సార్ మాకు అని అంటున్నారు సార్. పాజిటివ్ వచ్చింది సార్ ఆల్రెడీ. విద్యార్థులు నష్టపోయారు కదా ఇప్పుడు. చాలా మంది ప్రభుత్వానికి కూడా టైం కావాలి కదా ఏమైనా చేయాలంటే కూడా. అసలు జీవో వచ్చింది ఈ సంవత్సరం మేలోనే అట్లా కాదు, వచ్చింది. అట్లా కాదు. మా పిల్లలు సార్, కిరణ్ గారు, మా పిల్లలు ఇప్పుడు జీవో తీసుకొచ్చేటప్పుడు దీనివల్ల నష్టపోతారని చెప్పి ఎవరిని నిర్ణయించకుండా ఇప్పుడు ఈ సంవత్సరం నష్టపోయారు కదా విద్యార్థులు. జీవో వచ్చింది, దాని ఏముంటాయి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇప్పుడు తెలుస్తుంది కదా. ఒక్కొక్కరు ఇప్పుడు మీరు తీసుకుపోయారు ప్రభుత్వం దృష్టికి, ఇంకా ఎవరు వస్తారు చూసుకొని దాన్ని అమెండ్మెంట్ చేసి దాన్ని ఎలా మార్పులు చేయాలో కూడా గవర్నమెంట్ కూడా టైం కావాలి కదా. మీరు అన్నారు కదా, చర్చలు జరపాలా, ఈ జీవో రద్దు నిపుణులతో చర్చలు జరపాలా, ఆ జరిపినాక సవరణ చేస్తారేమో. ఇప్పుడు నేను ఒక విషయం కిరణ్ గారు, మీరున్నారు, మీ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇప్పుడు వెంటనే నువ్వు ఈ జీవో తీసుకొచ్చి మీ పిల్లోనికి ఇక్కడ చదువుకునేకి అర్హత లేదంటే నీకు ఎంత కోపం వస్తుంది. ఆ విధంగానే ఈ జీవో తీసుకొచ్చారు. నేనేం చెప్తున్నా, మీరు జీవో తీసుకోవడం తప్పేం లేదు, కానీ పేరెంట్స్ని చైతన్యవంతం చేయండి. మీరు అదర్ స్టేట్లో చదివితే మీకు నెక్స్ట్ నుంచి వర్తించదు, ఈ 2030 వరకు మేము ఈ ఎగ్జామ్స్ ఇస్తామని చెప్పి పేరెంట్స్ చైతన్యవంతం చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు జీవో తీసుకురా. వాస్తవం చెప్తున్నాం, బాధపడకుండా ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితులు మావి. ఎందుకంటే మా తరపున ఎవరు మాట్లాడడానికి రావట్లేదు. ఆల్రెడీ ఈ సంవత్సరం శ్రేష్ఠ నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వం నుండి స్పందన లేదు. మా పిల్లలు కొంతమంది అప్లై చేసుకున్నారు. ఇది ఉచిత పథకం, అత్యున్నతమైన జీవో వచ్చినా కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారు. మరి జీవో వల్ల ప్రాబ్లం ఉందని చెప్పి ఎందుకు అప్లై చేసుకున్నారు? సార్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది మా హక్కు. మా హక్కుని కాలు రాసే ఎవరిని టాలరేట్ చేయం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము మా ఇష్టమైనట్టు మేము జీవోలు వేస్తామని అంటే సరిపోతుందా? ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఒక ఎస్సీ ఉన్నారు, ఆయనకు స్పష్టంగా చెప్పాం, సార్ నష్టపోతున్నారు మా పిల్లలు నష్టపోవడం వల్ల భవిష్యత్తులో మా ఉనికినే కోల్పోయే పరిస్థితి వస్తుంది, దయచేసి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చేటట్లుగా చేయండి అని అంటే ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చూస్తామంటే ఈ సంవత్సరం నష్టపోయిన వాళ్ళు ఎవరు బాధ్యత వహిస్తారు? సీటు విషయమే కాదు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు, రిజర్వేషన్ రాదు, ఇవన్నీ కూడా. అంటే కేవలం జీవో వచ్చింది 5 నెలలు అయింది, 5 నెలలు మాట్లాడుకొని కొంచెం చర్చలు చేస్తారు కదా. ఎంతమంది నష్టపోయానుకున్నావు? నా తెలిసినంత వరకు కర్నూలు జిల్లాలో 1000 మంది నష్టపోయారు దీనివల్ల. అంటే ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ వల్ల. డిగ్రీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, పేదవాడు ఫీజు రియంబర్స్మెంట్. దీనికి పరిష్కారం ఏమంటారు మీరు చెప్పండి? జీవో వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసి 2030కి నువ్వు ఎగ్జామ్స్ 5 ఏళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ రద్దు కాకుండా సవరణ చేసే అవకాశం ఉంది. సవరణ చేయమంటున్నారు, రద్దు అంటే అదే రద్దన చేసి సవరణ చేయి. సవరణ చేసి 2030 వరకు ఎక్కడ చదివినా వాళ్ళకంతా స్థానికత వర్తిస్తుంది. 2030 తర్వాత మీరు ఎవరైనా చదివితే అది కూడా ఏమంటున్నా ఎగ్జామ్షన్ ఏదైతే కేంద్ర స్కీమ్ ప్రభుత్వం నుంచి స్కీమ్ ఏదైతే ఉందో దళితులు కానీ ఇంకా మిగతా ఏ వర్గాలు చదివినా కానీ వాళ్ళందరికీ కూడా ఆ జీవోలో ఎగ్జామ్షన్ ఇవ్వాలి. మీరు ఎక్కడ చదివినా కానీ దేశంలో ఏ రాష్ట్రంలో చదివినా కానీ ఆ రాష్ట్రంలో స్థానికత. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివంటి జీవోలు ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకురావన్నా? స్థానికత కోల్పోతే ఎంతమంది టాలెంట్ ఉన్న విద్యార్థులందరూ కూడా, మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు ఇతర రాష్ట్రాలు చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళకు అందుబాటు రావడం లేదు. నువ్వు చెప్పినట్టు ఆల్ ఇండియా కోటాలో 15%, 1.5% అంటే ఎంత ఎక్కడ వాళ్ళు సీట్ వస్తాయి? ఇదంతా ఇదే కుట్రలో భాగంగానే ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అది ఒకటి, అది స్కీమ్ వచ్చేసి అది సెంట్రల్ స్కీమ్. నేను చెప్పాను మీకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా తీసుకొచ్చామో ప్రతి పేద విద్యార్థిని, దళిత విద్యార్థిని అన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి. అంటే అణగారిన వర్గాలు ఏవైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళని ఒక ఉన్నత విద్యగా తీర్చిదిద్దడం కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక స్కీమ్ ఇది. వీళ్ళ ఛార్జీలు సహా ప్రభుత్వం పెడుతుంది. ఛార్జీలు సహా వీళ్ళు ట్రైన్కు పోయినా బస్సుకు పోయినా ఆ ఛార్జీలు సహా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఎవరైనా వదులుకుంటారా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు తెలియదా కేంద్ర ప్రభుత్వం ఒక శ్రేష్ఠ స్కీమ్ ఉందనే తెలియదా? లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఈ స్కీమ్ ఉందనే తెలియదా? ఈ స్కీమ్ వల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోతారనేది తెలియదా? వాళ్ళకు తెలియకుండా జీవోలు విడుదల చేస్తారా? దానివల్ల ఎంతమంది దళితులు ఈరోజు రిజర్వేషన్ కోల్పోతున్నారు, ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు, ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు కోల్పోయారు. మళ్ళీ వాళ్ళందరికీ నష్టపరిస్తుంది ఈ ప్రభుత్వం ఏమన్నా? కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈరోజు అసోసియేషన్ పెట్టుకుని పోరాటం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళే వస్తున్నారు? స్థానిక జనరల్ వారు అడిగిందంటే వాళ్ళకు కూడా బాధ ఉంది.
వాళ్ళని కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా. ఇది చిన్న విషయం అనుకుంటుంది ప్రభుత్వం, కానీ పెద్ద సమస్య ఇది. ఈ స్థానికత అనేది ఇన్నాళ్ళు ఏంటంటే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు 5 ఏళ్ళ ఎగ్జామ్షన్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళ ఎగ్జామ్షన్ ఇవ్వండి. మీరు జీవో ప్రకటించక ముందే అంటే మీరు అధికార పార్టీ ఒక విషయం ఏంటండి, ఇప్పుడు తీసుకొచ్చింది గవర్నమెంట్, ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎమ్మెల్యేలు మాట్లాడాలంటే దాన్ని మొత్తం చూసి బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాట్లాడతారు. సరే, వైసీపీ ప్రతిపక్షం ఉంది కదా, వాళ్ళే మాట్లాడలేదు. వాళ్ళు అసలు అసెంబ్లీకి కూడా కదా, బయట చెప్పాలి, మీకు సపోర్ట్ చేయొచ్చు కదా. అంటే నేను చెప్పేది ఏంది, సపోర్ట్ చేయొచ్చు కదా ఏదో విధంగా, అసెంబ్లీ సపోర్ట్ చేయొచ్చు కదా. మరి కిరణ్ గారు నేను చెప్తున్నా, అధికార పార్టీనే చెప్తున్నారు, ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరున్నారు. నేను మాట్లాడుతున్నా. నేను 7వ నెల 11వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాను దీనిపైన. ఇది స్టేట్ వైడ్ కదా, జిల్లా కాదు కదా. స్టేట్మెంట్ ఇచ్చాను కావాలన్నా శర్మిలతో కూడా స్టేట్మెంట్ ఇప్పించిన. మరి గురించి ఇక్కడ ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వము మీరు కూడా గట్టిగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మాట్లాడుతుంటే స్టూడియోకి వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు కానీ మీ గొంతు కూడా వినిపించాలి కదా. వినిపిస్తున్నాం కదా, ఖచ్చితంగా వినిపిస్తున్నాం. రేపు ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. ఇప్పుడు మా పిల్లోడు ఇప్పుడు సెకండ్ ఇయర్ అన్న, ఇప్పుడు ఇంకా ఒక 6 months ఉంటే వానికి 18 ఏళ్ళు దాడతామన్నా. 18 ఏళ్ళు అంటే ఓటకు వస్తుంది. ఓటు వేయాల్సింది ఎవరికి? ఏపీ ప్రభుత్వానికే. అప్పుడు లోకలే కదన్నా, ఏపీలో ఉన్న ఎమ్మెల్యేని అనుకుంటాం, ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటాం మేము. ఇక్కడ లోకల్ అయినప్పుడు అదే నా కుమారుడు ఓటు వేసినప్పుడు రేపు చదువుకోవడానికి కూడా నువ్వు లోకల్గా పరిగణించాలి కదా. మాదన్న మా లక్ష్యం. ఇప్పుడు నువ్వు ఓటు నీకు లోకల్గా, నువ్వే తమిళనాడులో చదువుతాడు నా కొడుకు, తమిళనాడులో ఓటేడు కదన్నా. ఓటేసేది ఏపీ ప్రభుత్వానికే, ఏపీలో ఉన్న ఎమ్మెల్యేకి ఓటేస్తాం. నీ ప్రభుత్వాన్ని మేము అనుకుంటాం, ఏ ప్రభుత్వం అని మాకు, కానీ ఓటేసి ఏపీలోనే. ఫైనల్ చెప్పండి, డిమాండ్ అంటే ఏం డిమాండ్, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? చాలా మందికి సరే ఈ శ్రేష్ఠ స్కీమ్ చదివితే బయట చదివితే మనం నాన్ లోకల్ అనే సమస్య పేరెంట్స్ చాలా మంది తెలియట్లేదు. ఎందుకంటే ఎస్సీలు కావాలి, కేవలం ఎస్సీలు అంటే ఎస్సీలోన చాలా మంది నిరక్షరాస్యుల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది నాన్ లోకల్ అనే సమస్య తెలియకుండా చాలా, అందుకే ఎవరు బయట రాలేకపోతున్నారు. కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీని గురించి ఓహో ఇట్లా ప్రభుత్వం విధానం చేస్తుందంటే మన పిల్లలు భవిష్యత్తు కోల్పోతాము, ఉన్నత చదువులకు మనం దూరం అవుతారు మన పిల్లలు, దీన్ని ఎట్లా పోవాలనేది ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం. అంటే మనం రేపు మార్చి వచ్చినట్టునే పిల్లలకి నోటిఫికేషన్ పడతాయి. మనం హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నప్పుడు నాన్ లోకల్ ఫస్ట్ మన సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులని, తర్వాత కలెక్టర్ని, డిఈఓల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కలుస్తున్నాం. కానీ సానుకూలంగా ఎవరు ఇంతవరకు స్పందించారు సరే అంటున్నారే తప్ప దాన్ని ప్రాక్టికల్గా తీసుకొని ఈ సమస్య కింద ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది. అయితే దీనికి తాత్కాలిక పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. జీవో నంబర్ 20లో స్పష్టంగా శ్రేష్ఠ లాంటి స్కీమ్లో చదివిన పిల్లలకి ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి ఇస్తూనే ఈ సంవత్సరంలో ఇంజనీరింగ్, మెడికల్, తర్వాత డిగ్రీ, పీజీ కోర్సులలో నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలా. ఇలా న్యాయం చేయలేని పక్షంలో ప్రజా సంఘాలను అన్నిటిని కూడా కొడతాం. ఇప్పటి వరకు మేము శాంతియుతంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు విన్నవించుకున్నామే తప్ప ఎప్పుడూ మేము పోరాటం వైపుకి వెళ్ళలేదు. భవిష్యత్తులో ఇలాగా ఈ జీవో నంబర్ 20 తెలంగాణలో జీవో నంబర్ 33 and 150లో కనుక ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే, దీనిని అమెండ్మెంట్ చేయకపోతే మా పోరాటాన్ని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో చర్చించుకొని ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మీ డిమాండ్ ప్రభుత్వానికి మీ సుమన్ టీవీ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం, మా శ్రేష్ఠ విద్యార్థులకు ఈ ప్రభుత్వం తెచ్చిన జీవోని వారు వెంటనే మాకు రద్దు చేసి మినహాయింపించి మమ్మల్ని లోకల్గా గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రేష్ఠ పిల్లలు చాలామంది మా ఎస్సీ పిల్లలు నష్టపోతున్నారు, చాలామంది ఎస్సీ పిల్లలు నష్టపోతున్నారు. వారు లాస్ట్ ఇయర్ పెట్టిన ఫస్ట్ నరేంద్ర మోడీ పెట్టిన వాళ్ళు లాస్ట్ ఇయర్ బయటకు వచ్చారు, ఇంటర్మీడియట్ అయిపోయి లాస్ట్ ఇయర్ వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్కి అర్హులు కాలే. వారు ఇప్పుడు వరకు వాళ్ళు ఇంజనీరింగ్ పోకుండా డిగ్రీ మాత్రం చదివి వాళ్ళు ఇంట్లో పాప చాలా బాధపడుతూ వాళ్ళు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. అదే సమస్య మాకు ఒక 3 నెలలు ఉంటే మాకు ఎదురవుతుంది. మా పిల్లలు కూడా 3 నెలలు ఉంటే ఇంటర్మీడియట్ అయిపోయి మేము ఎంసెట్కి అప్లై అయిపోతే మేము కూడా నాన్ లోకల్గా పరిగణిస్తాం. కాబట్టి మాలాంటి శ్రేష్ఠ విద్యార్థులు అందరూ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వారందరికీ శ్రేష్ఠ తెచ్చిన జీవోని ప్రభుత్వం వెంటనే మాకు రద్దు చేసి మీ సుమన్ టీవీ తరఫున మేము కోరడం చేస్తున్నామన్నా. స్టేట్ లెవెల్లో మీరు సుమన్ టీవీ మాకు సాయం చేయాలని మేము కోరుతున్నామన్నా. మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లా జీవో వచ్చింది, వెంటనే రద్దు కావాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు దాని సవరణ కానీ ఏం చేస్తే తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది? నేను సుమన్ టీవీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నా, జీవో రద్దు చేయడం అనేది ఒకరోజు ఒకే ఒక రోజు సమయం. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అందుకోసమే సుమన్ టీవీ ద్వారా
ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి తెలియజేస్తాను. దీనివల్ల మీరు భవిష్యత్తులో చాలా నష్టపోతుంది మీ ప్రభుత్వము. ఎందుకంటే విద్యార్థులు అనే వాళ్ళు తల్లిదండ్రులు రిజర్వేషన్ కోల్పోతారనే ఒక భయంతో కొంతమంది ఉన్నారు. స్థానికత వల్ల ఇక్కడ సీట్లు రాలని కొంతమంది లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసి మీరు అన్నట్టుగా 2030 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి 2030 తర్వాత మీరు జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు శ్రేష్ఠ ఎవరైతే స్కీమ్ కింద ఇతర రాష్ట్రాలు చదువుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి స్పెసిఫిక్గా ఆ జీవోలో పాయింట్ పెట్టి మీరు జీవో విడుదల చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే సుమన్ టీవీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులకు మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటి ఈ జీవో పైన చర్చ వేదిక పెట్టకపోవడం చాలా బాధాకరం. మీరు పెట్టినందుకు సంతోషిస్తున్నాం. నిజంగా సుమన్ టీవీ వారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి కూడా నేను కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తున్నాను. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మా మినిస్టర్ దగ్గర తెలంగాణకు రద్దు చేయాలని చెప్పి కూడా ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి 33 జీవో 150 జీవోని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా కోరుతాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి జీవోలు ఈ జీవోలు ఎందుకు రాష్ట్రం తీసుకొచ్చారనేది నారా లోకేష్ తప్పుదావ పట్టించారనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నారా లోకేష్ గారికి నేను వివరించేటేనా నిజంగా ఎవరైనా కామన్గా వ్యక్తికి చెప్పినా కానీ ఎవరైనా ఇంతవరకు చదివిన పిల్లలు విద్యార్థులు నష్టపోతారే ఈ జీవో తీసుకొస్తారని ఆలోచిస్తారు. కానీ నాకు తెలిసినంత నారా లోకేష్తో చర్చించినారో చర్చించలేదో తెలియదు, కానీ మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి అసబద్ధమైన జీవోలు తీసుకొస్తున్నప్పుడు మంచి మేధావులతో మంచి విద్యావంతులతో ఒక నిర్ణయాలు తీసుకొని ఇటువంటి జీవోలు తీసుకొస్తే మంచిదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలాగైనా చేయకపోతే అసోసియేషన్ శ్రేష్ఠ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి సెక్రటరీ చెప్పిన విధంగానే అన్ని రాజకీయ పార్టీలను అన్ని విద్యార్థి సంఘాలను అన్ని ప్రజా సంఘాలను కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముట్టడించడానికైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పటికీ మద్దతుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దళితులందరూ కూడా ఎంతోమంది మన సీట్లు కోల్పోయారు. శ్రేష్ఠ స్కీమ్ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు, ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు. మళ్ళీ వాళ్ళందరికీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తుందా, లేకపోతే వారికి ఈ జీవో రద్దు చేసి ఎక్కడైనా స్పెషల్గా మళ్ళీ వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు కేటాయించాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఓకే అండి, మీ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.